ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. సో, ఇవాళ ఒక చిన్న కథతో వచ్చాను. చిన్న కథనే కానీ చాలా అంతరార్థం దాక్కొని ఉంది. అండ్ అలాగే ఏంటి జీవితం అని చాలా ఏమంటారు చిన్న ప్రయత్నంతోనే అది జీవితం అంటే ఏంటో అర్థమయ్యేలా చేశారు ఒక స్వామీజీ. వారు మరి ఆ చిన్న కథ ఏంటో తెలుసుకుందాం. జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి మరి తెలుసుకుందాం. అదేంటంటే ఒక యువకుడు ఒక 20, 25 ఏళ్ల యువకుడు ఒక స్వామీజీ దగ్గరికి వచ్చాడనమాట. అంటే 20, 25 ఏళ్ళంటే తనకు చూస్తూ ఇంకా సొసైటీని, ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు. తను కూడా అన్నింటిని గ్రహిస్తాడు. తన చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది అర్థం చేసుకునే కెపాసిటీ తనలో పెరిగింటుంది. సో, మరి అన్నీ చూసొచ్చాక ఒక స్వామీజీ దగ్గరకొచ్చి అడుగుతాడు. "ఏంటి స్వామి జీవితం అంటే ఏంటి?" అని అడుగుతాడనమాట. స్వామీజీకి ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? అని ఒక్కసారిగా ఆలోచించి తన దగ్గరున్న ఒక 2 కుక్కలుంటాయి. ఆ 2 కుక్కల్ని చూపిచ్చి ఇవి నేర్పిస్తాయి నీకు జీవితం అంటే ఏంటో నీకు తెలియచెప్తాయి అని చెప్తారాయన. ఏంటంటే ఒక కుక్కని తన వాళ్ళకెదురుగా ఉండే ఒక అద్దాల గదిలోకి పంపిస్తారు. ఒక కుక్కని అద్దాల గదిలోకుండే ఒక రూమ్‌లోకి అంటే ఒక గదిలోకి పంపిస్తారు. సో, అప్పుడు పంపించినప్పుడు ఫస్ట్ కుక్కని పంపిస్తారు. పంపించినప్పుడు అక్కడ ఆ కుక్క అద్దాలంటే చుట్టూగా ఉంటాయి. ఆ గదిలో చుట్టూరా మిర్రర్సే ఉంటాయి. అద్దాలే ఉంటాయి. అక్కడ ఆ కుక్క చూస్తూ హ్యాపీగా తనని తాను చూసుకుంటూ, మురిసిపోతూ, సంతోషపడుతూ బయటకొస్తుందనమాట. సో, అలాగే అది వచ్చేసాక ఇంకొక రెండో కుక్క ఉంటుంది గదా! ఆ కుక్కని కూడా లోపలికి పంపిస్తారాయన. పంపించేసాక ఆయన అప్పుడు ఆ రెండో కుక్క ఎలా వస్తుంది బయటికంటే చాలా కోపంగా, చాలా ఉక్రోషంగా ఆహ్, ఏమంటారు గట్టి గట్టిగా అరుచుకుంటూ బయటికొచ్చేస్తుంది. సో, ఇక్కడ స్వామీజీని ఈ అబ్బాయి అడుగుతాడు. "2 కుక్కల్ని మీరు పంపించారు. ఆ గదిలోకి ఒకే గదిలోకి పంపించింది. మరి ఫస్ట్ కుక్క ఏంటో చాలా హ్యాపీగా బయటకొచ్చింది. నవ్వుకుంటూ, ఆనందంగా వచ్చింది. మరి రెండవ కుక్క ఎలా ఇంత గట్టి గట్టిగా అరుస్తూ వచ్చిందెందుకు?" అననన్నప్పుడు సో, ఇదే జీవితం అంటే అని చెప్తారనమాట స్వామీజీ. అవునా! ఇది జీవితం ఎలా అవుతుందంటే, మరి ఫస్ట్ కుక్క ఎలా వెళ్ళింది? ఆనందంగా, సంతోషంగా వెళ్ళింది. ఆహ్, చుట్టూరా ఉన్న అద్దాల గదిలోకి కదూ! సో, ఆ అద్దాలలో తనని తాను చూసుకున్నప్పుడు ఎలా కనిపించింది? ఆనందంగా కనిపించింది. చుట్టూగా ఆనందంగా, తనకి తాను అందంగా, ఆనందంగా కనిపించింది. అందుకే అది ఎగురుతూ, గంతులేస్తూ బయటికి ఆనందంగా వచ్చింది. అందుకే ఇది ఆనందంగా ఉంది. ఇది రెండో కుక్క వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళింది అంటే తను ఒక కోపంగా, ఉక్రోషంగా, బాధతో అన్ని రకాలుగా తనని ఇముడ్చుకున్న దాని లోపలగా ఇముడ్చుకున్న తాను అక్కడికెళ్ళి అద్దంలో చూసినప్పుడు మనల్ని మనమే కదా! మనం ప్రతిబింబించుకుంటా నేను అద్దంలో చూసుకున్నానంటే నాకుగా అద్దంలో కనిపిస్తాను ప్రతిబింబమే కాబట్టి. సో, అది అలాగే కనిపించింది. కోపంగా, రోషంగా. నన్ను ఒకరు ఎక్కిరిస్తారా? నాలో ఇంతుందా అనేది ఒకటి యాక్సెప్టెన్సీ మనలో ఉండదు. సో, అన్ని చుట్టూరా చూస్తూ కోపంగా మళ్ళీ అదే అరుచుకుంటూ బయటికొచ్చింది. నువ్వెలా చూస్తే ప్రపంచాన్ని నీ చుట్టూరా ఉన్న ప్రపంచాన్ని నువ్వెలా చూస్తే అలాగే కనిపిస్తుంది. అదే జీవితం అంటే అని చెప్పారు ఆ స్వామీజీ. నిజమే కదండీ! మన వే ఆఫ్ పర్సెప్షన్ మన దృష్టి ఎలాగుంటే ఆ సృష్టి కూడా అలాగే మలచబడుతుంది. సృష్టి కూడా అలాగే కనిపిస్తుందని మన పత్రిజీ గురువుగారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. సో, ముందుగా మారాల్సింది మనమే. ఇంకెవరో కాదు. కదూ! సో, అందుకని ఈ స్టోరీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. థాంక్ యూ సో మచ్.